ఈరోజు మనం పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసమని ఒక పాలకూర కట్ట తీసుకొని శుభ్రంగా ఉప్పు వేసి దాన్ని కడగాలండి. కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన ఉంచండి. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కూడా చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఒక గ్లాసు పప్పు కుక్కర్లో తీసుకొని వాటర్ వేసి దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత అందులో దాన్ని కొంచెం నానబెట్టాలి వాటర్ వేసి. సో ఒక 10 నిమిషాలు నానిన పప్పులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర, పసుపు, ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, వాటర్ వేసి కొంచెం కలిపిన తర్వాత మరి కొంచెం వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ కొట్టించాలండి. సో ఇప్పుడు 3 విజిల్స్ కొట్టిన తర్వాత కుక్కర్ చల్లగా అయిన తర్వాత విజిల్ తీసి పప్పు ఉడికిందో చూద్దాము. సో చూసారా, పప్పు బాగానే ఉడికిపోయింది కదా. ఇప్పుడు దాన్ని పోపు పెట్టుకుందాము. సో పోపు కోసము ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసి, సో ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా కొంచెం ఆవాలు వేసి, ఆవాలు బాగా వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 4 ఎండుమిర్చిని కూడా కట్ చేసి అందులో వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇంగువ వేసి ఆ పోపుని బాగా కలుపుతూ వేయించండి. సో ఇప్పుడు పోపు అయిపోయింది కదా. ఇప్పుడు అందులో మనం ఉడికించి పెట్టుకున్న పాలకూర పప్పును వేసుకోవాలండి. సో దాన్ని బాగా కలిపి మరొక 2 నుంచి 3 నిమిషాలు సిమ్లో ఉంచి మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉంచాలండి. సో 3 నిమిషాలు అయిన తర్వాత చూడండి, ఇప్పుడు కొంచెం పప్పు దగ్గర పడింది కదా. అంతేనండి, పాలకూర పప్పు రెడీ అయిపోయింది. సో చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందామండి. ఇది అన్నంతో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి.